చూపిస్తా మేలు తమాషా మేలు తమాషా అంటావా ఏమంటావు బందరు ఏమంటే నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా ఇష్టం వచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకే అటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకే అటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది అలా నాన్న బయటికి వెళ్ళవా చెప్పంటే దొంగగా చెప్పండి నడుచుకుంటే వెళ్ళిపోతాడు చెప్పండి మీరు ఏమన్నారు నడుచుకుంటే వెళ్ళిపోతారు మీరు చెప్తారా మీరు చెప్తే మేము చెప్తారా వేరే మీ ఇష్టం తమాషా అంటారా ఎవరు మాడింది నలుగులో చెప్పిన మాట నలుగులో చెప్పిన మాట మీరన్నారు ఎవరు తెలుసండి మీరు ఏం చేస్తారు చేయండి ఊరేస్తారేమో అంతేనా నువ్వు వెళ్తారండి నీ చార్ మీద ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఊరేస్తావేంటి ఏం చేయగలవంట ఊరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు అంతకు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు అంతకు చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో పార్టీ వన్ నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని కోర్టు పెడతారు మాకున్నది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్చి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పా చెప్పిన మాట అయిపోయిందండి 4 times వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ నోటీస్ అని కంప్లైంట్ చేయలేదని నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో కనుకొద్దని వాయిస్ రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే ముట్టడలాగా రావడం బాగుంది మ్యాంగోడ్ పెళ్లి ఉంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకో రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వాళ్ళంటే అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఎవరికి ఏమైనా నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు మీరేమన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు తెలియదు అట్లాంటిది మేమేమో మాకు ప్రభాకర్ రావు అంటే గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే